Welcome Puri, the mysterious temple of India, the Konark Sun Temple. So 7 horses ఉంటాయి అన్నమాట, పవర్ఫుల్ 7 horses ఉంటాయి అండ్ 24 wheels ఉంటాయి అన్నమాట వీటికి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ టెంపుల్ కూడా. ఈ సంపదనంతా తీసుకువెళ్ళి కోనార్క్లో ఒక పెద్ద టెంపుల్ కట్టించు, విశాలమైన టెంపుల్ కట్టించు సూర్యదేవుడికి అంటే. సో అలా ఆ అబ్బాయి మ్యాగ్నెట్ ప్లేస్ చేసేస్తాడు అండ్ ఆ టెంపుల్లో ఉండే ఆ స్టాచ్యూ ఏంటంటే గాల్లో తేలుతుందన్నమాట. ఇలా Hello guys, right now we are roaming inside the Bhubaneswar. So కొద్దిగా ముందుకు వెళ్ళి మనం రైట్ తీసుకోవాలి, ఇంకా మనం కోనార్క్ టెంపుల్కి వెళ్తాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోనార్క్ వెళ్దాం. వాట్ ఏ బ్యూటీ దిస్ పార్ట్ ఆఫ్ భువనేశ్వర్, చాలా బ్యూటిఫుల్ ఉందన్నమాట. వా ఇట్స్ ఎ సన్నీ డే, ఫైన్. నిన్న వర్షం పడింది కాబట్టి ఈరోజు హేజ్ కానీ ఏం కానీ ఉండదు, క్రిస్టల్ క్లియర్ వ్యూ ఉంటుంది అన్ని దగ్గరలో. గాడ్, ఎస్టర్డే వాజ్ ఏ టోటల్లీ రైనీ డే, మొత్తం డే మొత్తం స్పాయిల్ అయిపోయింది అనమాట. వెల్కమ్ పూరి 42 kilometers ఉంది, బట్ వీఆర్ గోయింగ్ టు కోనార్క్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. సో విల్ గో టు కోనార్క్. మొత్తానికి మనం కోనార్క్ టెంపుల్కి అయితే వచ్చేసాం. యూ కెన్ సీ టెంపుల్ లోపల ఉన్నాం. ముందుకు వెళ్తే టికెట్స్ ఉంటాయి అన్నమాట, టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళి మొత్తం క్లియర్గా చూపిస్తా. క్లౌడ్స్ కూడా భలే ఉన్నాయన్నమాట. దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద సన్ టెంపుల్. అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది అనమాట, మనం వెళ్ళి టికెట్ తీసుకోవాలి. మొత్తానికి మనమైతే ద మిస్టీరియస్ టెంపుల్ ఆఫ్ ఇండియా, ద కోనార్క్ సన్ టెంపుల్. సో ఇది 5 మిస్టీరియస్ టెంపుల్స్లో ఒకటి అండ్ 7 వండర్స్ ఆఫ్ ఇండియాలో ఇది ఒకటి అనమాట. సో దీని ప్రత్యేకత ఏంటో తెలుసా? సో వన్స్ అపాన్ ఏ టైమ్ దీని మధ్యలో ఒక 52 tons మ్యాగ్నెట్ ఉండేదంట. అది టాప్లో ఉండేదంట, కిందన ఒక మ్యాగ్నెట్ పైన ఒక మ్యాగ్నెట్ ఉండి మధ్యలో సూర్యభగవాన్ విగ్రహం ఏంటంటే గాల్లో తేలాడేదంట. సో అదంతా ఆ రోజుల్లో జరిగింది, నియర్లీ 1250 ADలో జరిగిందనమాట. ఇక్కడ నుంచి ఒక 700 to 800 years బ్యాక్ అనమాట. అంత టెక్నాలజీ ఆ రోజుల్లో ఎలా ఉందో ఏంటో నాకు తెలీదు. అండ్ ఈ ఆర్కిటెక్చర్ అయితే సీరియస్లీ దిస్ ఇస్ అన్ ఇంజనీరింగ్ మార్వెల్, ఆసమ్. అసలు ఆ రోజుల్లో ఇలాంటి కట్టడి ఎలా కట్టేశారో నాకు తెలీదు. సో అందుకని ఇలాంటివి చూస్తూ ఉంటేనే మన సనాతన ధర్మ ఎంత అడ్వాన్స్ ఉందో అనేది నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంది అనమాట. చూస్తున్నారు ఎలా ఉందో అసలు, ఆ హైట్ రేంజ్లో అండ్ అక్కడ 52 tons మ్యాగ్నెట్ ఎలా ప్లేస్ చేశారేంటో నాకు తెలీదు. రియలీ ఇట్స్ ఎ వండర్ మ్యాన్. ఇది కట్టడానికి నియర్లీ 1200 ఆర్టిస్టులు వర్క్ చేశారంట. అండ్ అందులోన 12 years పట్టింది పూర్తి అవ్వడానికి. దీన్ని కట్టడి ఎలా కట్టారంటే, యాజ్ యూ నో, సూర్య భగవాన్ అంటే ఒక 7 గుర్రాలు ముందుకు పెట్టి ఒక పవర్ఫుల్ చారియట్ పైన ఆయన ఎప్పుడు తిరుగుతూ ఉంటాడని మనకు తెలిసిన విషయమే. సో దీనికైతే 7 horses ఉంటాయి అన్నమాట, పవర్ఫుల్ 7 horses ఉంటాయి. అండ్ అవి కూడా 7 horses ఉంటాయి అండ్ 24 wheels ఉంటాయి అన్నమాట వీటికి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ టెంపుల్ కూడా ఒక రథంలా ఉంటుంది, సూర్య భగవాన్ రథంలా ఉంటుంది. మధ్యలో సూర్య భగవాన్ టెంపుల్ ఉంటుంది అనమాట, సీరియస్లీ. అండ్ మధ్యలో ఈ 24 wheels కూడా మంత్స్ అండ్ టైం కూడా ఇండికేట్ చేస్తుంది అనమాట. ఒక వీల్, సో ఈ వీల్ మీకు కనిపిస్తుంది కదా, సో ఇలా డివైడ్ ఉన్నాయి పెద్ద వీల్స్ అండ్ చిన్న వీల్స్. సో అవన్నీ హవర్స్ని ఇండికేట్ చేస్తాయి అనమాట. అండ్ ఈ లైన్స్లో ఉండే చిన్న డాట్స్ ఉంటాయి అనమాట. సో అదంతా మినిట్స్ ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఆ షాడో ఈ ఆబ్జెక్ట్ షాడో ఎటువైపు పడితే అలా మనం టైం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. సో మనకు తెలీదు, గైడ్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎలా ఏంటి అన్నది. సో మీరు వచ్చేటప్పుడు గైడ్ని హైర్ చేసుకోండి, హీ విల్ హెల్ప్ యూ. ఇట్స్ అ
వెరీ హ్యూజ్ టెంపుల్, చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ ఉండే స్టాచ్యూస్ కూడా మొత్తం చెక్కినవి అనమాట, క్రాఫ్ట్ చేసినవి అనమాట. అండ్ యూనో ఆ రోజులు ఎలా చేశారన్నది క్లియర్గా అర్థం కావట్లేదు. పెద్ద పెద్ద సింహాలు ఉంటాయి ముందుకి, అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యానిమల్స్ యొక్క స్టాచ్యూస్ అన్నీ క్రాఫ్ట్ చేసినవన్నీ ఉంటాయన్నమాట. యూ కెన్ సీ అన్నీ చెక్కినవి ఉంటాయన్నమాట. యూ కెన్ సీ చుట్టుపక్కల చాలా చిన్న టెంపుల్స్ ఉంటాయన్నమాట. అవన్నీ మీరు విజిట్ చేయండి. ప్రతిదానికి డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. ఒక గైడ్ని హైర్ చేసుకుంటే మీకు క్లియర్గా ప్రతిదానికి స్టోరీస్ అన్నీ చెప్తాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే 7 గుర్రాలు, 24 వీల్స్ ఉంటాయి. మొత్తం ఈ చారియట్ షేప్లో ఉండే టెంపుల్ని మీరు చూస్తారు. ఇప్పుడు దాకా అయితే మనం తెలుసుకున్నాం కదా. అండ్ సో ఇప్పుడు దీన్ని కట్టడం ఎలా అయింది, దీని హిస్టరీ మొత్తం మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్గా అందరూ మాట్లాడుకునే స్టోరీ ఏంటంటే దీని మధ్యలో ఒక పెద్ద మ్యాగ్నెట్ ఉండేది, 52 టన్ మ్యాగ్నెట్ ఉండేది. సో ఆ మ్యాగ్నెట్ ఏంటంటే షిప్స్ అలా వెళ్తుండే కదా, ఇది బీచ్కి దగ్గర ఉంటుంది. సో ఇది ఒక బీచ్కి దగ్గర ఉంటుంది అనమాట. సో ఏంటంటే షిప్స్ పోర్చుగీస్ అప్పుడు ఇలా వెళ్తూ ఉంటే సో వాళ్ళకి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వలన వాళ్ళు కంపాస్ వర్క్ చేసేది కాదు. సో వాళ్ళు ఏంటంటే డిస్టర్బ్ అయ్యి, అండ్ అక్కడ నుంచి ఇది పొడుగ్గా ఉంటుంది కదా. సో ఆ రోజుల్లో ఏంటంటే వీళ్ళు దీన్ని చూసి దూరం నుంచి కూడా భలే కనిపిస్తుంది అన్నమాట ఈ టెంపుల్ మనకి. సో వాళ్ళు ఏంటంటే అక్కడ నుంచి వచ్చి దీన్ని ధ్వంసం చేశారనమాట. సో ఎలా చెప్తారంటే వాళ్ళు వచ్చి డిస్ట్రాయ్ చేశారు, అండ్ ఆ మ్యాగ్నెట్ తీసేశారు, మ్యాగ్నెట్ తీసి కొట్టుకొని వెళ్ళిపోయారు. సో అలా అని వాళ్ళు స్టోరీస్ చెప్తారనమాట. సో అలా ఇది డిస్ట్రాయ్ అయిపోయింది అది అన్నట్టు చెప్తారు. బట్ యాజ్ పర్ హిస్టరీ ఏంటంటే నర్సింగ్ దేవ్ అని ద మైటీ కింగ్ ఆఫ్ ఈస్టర్న్ గంగా డైనాసిటీ అనమాట. సో ఆయన ఏంటంటే అప్పుడులో ఆఫ్ఘాన్స్ కింగ్స్ని, టర్కిష్ కింగ్స్ని గజలాడించేటోడు అనమాట. 18 years ఓల్డ్లో కాకతీయ డైనాసిటీ యొక్క గణపతి అనే ఒక స్ట్రాంగెస్ట్ కింగ్ని ఆయన డిఫీట్ చేశాడనమాట. ఎలా డిఫీట్ చేశాడంటే 3 years పాటుగా కంటిన్యూస్గా యుద్ధం చేసుకుంటూ లాస్ట్కి గెలుస్తాడనమాట. గెలిచి గజపతి అనే ఒక టైటిల్ గెలుచుకుంటాడు. సో అప్పుడేంటంటే ఎంతో సంపత్తో తిరిగి రాజ్యానికి వస్తారనమాట. రాజ్యానికి వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తారు, కస్తూరి దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వెళ్తారనమాట. సో అక్కడికి వెళ్ళంగానే ఆవిడ ఏమంటుందంటే, ఓకే నాన్న నువ్వు చాలా విజయాలు సాధించావు, ఇంకా సో ఈ సంపదను అంతా తీసుకువెళ్ళి కోనార్క్లో ఒక పెద్ద టెంపుల్ కట్టించు, విశాలమైన టెంపుల్ కట్టించు సూర్యదేవుడికి అంటే, అప్పుడు ఆయన క్వశ్చన్ వేస్తాడనమాట. ఎందుకు సూర్యభగవాన్ టెంపులే కట్టించాలి, ఎందుకు కోనార్క్లోనే నేను కట్టించాలి అని ఒక క్వశ్చన్ వేస్తాడనమాట ఆవిడకి. సో అప్పుడు ఒక స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట తను. ఇది ద్వాపర యుగం యొక్క స్టోరీ అనమాట. మొత్తం ఆ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో ద్వాపర యుగంకి వెళ్తే సంభ అని కృష్ణుడు కొడుకు ఉండేవాడు అనమాట. సో చాలా అందంగా ఉండేవాడంట. సో అందాన్ని చూసుకొని చాలా పొగరుగా ఫీల్ అయ్యేవాడట. సో ఆయన ఎప్పుడు నారదమునికి తను ఆడుకునేవాడు అనమాట. సో ఒకరోజు ఏమవుతుందంటే, సో ఈయనకి ఏదో గుణపాఠం నేర్పించాలి అనుకుంటూ నారదముని ఏం చేస్తాడంటే గోపికలతో జలక్రీడలు ఆడేలా ఆయనకి డైవర్ట్ చేస్తాడనమాట ఆ వేలో. సో ఆయన అలా చేస్తూ ఉండగా ఈ నారదముని ఏం చేస్తాడంటే, ఆయనకి తెలిసిందే కదా నారదముని ఇక్కడ ఇక్కడ పెట్టడం. సో ఆయన చేస్తాడంటే కృష్ణుడికి వెళ్ళి ఇలా తల్లితో సమానమైన గోపికలతో ఆయన ఇలా జలక్రీడలు ఆడుతున్నాడు అది ఇది అనుకున్నట్టు చెప్తాడనమాట. సో అప్పుడు ఏంటంటే కృష్ణుడు చూసి చాలా కోపంతో ఆయన శపిస్తాడనమాట. నువ్వు ఏ అందం అయితే చూసి నువ్వు ఎగురుతున్నావో ఆ అందం నీకు ఉండదు అనుకుని శపిస్తాడనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆయనకి వ్యాధి వచ్చేస్తుంది, లెప్రసీ వ్యాధి వచ్చేస్తుంది. సో అదేంటంటే అది తెలుసుకున్న సంభ వాళ్ళ తల్లి జాంబవతి ఏంటంటే చాలా బాధపడుతుంది. ఇంకా అక్కడ ఉండే రాణులందరూ చాలా 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 బాధపడుతూ ఉంటారనమాట. సో అప్పుడు ఏంటంటే కృష్ణుడు కూడా బాధపడుతూ అయ్యో ఇలా కోపంలో నేను శపించేసానే ఏం చేయాలి అని నారదమునికి అడిగితే నారదముని చెప్తాడనమాట. ఇలా కోనార్క్ అనే ఒక ఏరియా ఉంది, అక్కడ చంద్రభాగా అని ఒక రివర్ ఉంది. అక్కడికి వెళ్ళి మనం సూర్యభగవాన్కి తపస్సు చేసి ఆయన పర్మిషన్ తీసుకుని ఆ చంద్రభాగా రివర్లో సన్సెట్ టైంలో మనం అక్కడ స్నానం చేస్తే సో మనకి ఆ రోగం పోయే అవకాశం ఉంది. సో రోగముక్తి ఆయనకి ప్రాప్తవుతుంది అది అనుకుంటూ చెప్తాడనమాట. సో ఎంతో కష్టపడి ఈ సంభ అనే వ్యక్తి ఏంటంటే కోనార్క్ చేరుకుంటాడు. సో ఆయన కోనార్క్ చేరుకున్నాక సాయంత్రం అంతా ఘోర తపస్సు చేస్తాడనమాట. తపస్సు చేశాక సూర్యదేవుడు ప్రత్యక్షమై ఇలా అవ్వంగానే ఆయనకి జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా చెప్తాడనమాట. సో సూర్యభగవాన్ నువ్వు అందులో స్నానం చేస్తే నీకు ఆ నదిలో స్నానం చేస్తూ నన్ను స్మరిస్తే నీకు రోగముక్తి ప్రాప్తి అవుతుంది అది అనుకుంటూ చెప్తాడనమాట. ఆ సన్సెట్ టైం అప్పుడు ఆయన ఆ చంద్రభాగా రివర్లో స్నానం చేస్తూ బయటకు వస్తాడనమాట. అప్పుడు ఆయన స్కిన్ మళ్ళీ అగైన్ సేమ్ టు సేమ్ ముందులానే మెరుస్తూ ఉంటుంది అండ్ అదే తేజస్ వస్తుందన్నమాట. ఆయనకి చాలా అందంగా కనిపిస్తూ ఉంటాడు. అందరూ చూసి షాక్ అవుతారన్నమాట. అమేజింగ్ పర్సనాలిటీ అనమాట ఆయనకి. సో అప్పుడు ఏంటంటే ఆయన చేతిలో ఒక రాయి ఉంటుంది, ఒక చిన్న స్టోన్ ఉంటుంది అనమాట. ఆ స్టోన్ ఏంటో కాదు, సూర్యభగవాన్ విగ్రహం అనమాట అది. సో అది తీసుకొచ్చి ఈ కోనార్క్ ఇక్కడే
ఒక మందిరం కట్టిస్తారనమాట. ఆయన ప్రాణప్రతిష్ఠ చేసి అన్నీ చేయిస్తారనమాట. ఎక్కడెక్కడ నుంచో మొత్తం పంతులను తీసుకొచ్చి, ఆ రోజుల్లో ఏంటంటే సూర్య భగవాన్ని పూజించే పండితులు ఉండేవాళ్ళు కాదనమాట. వాళ్ళు కూడా వెతుక్కుంటూ తీసుకొచ్చి ప్రాణప్రతిష్ఠ చేయిస్తాడు ఇక్కడ. సో అప్పుడు స్టార్ట్ అవుతుందన్నమాట ఇక్కడ కోనార్క్ టెంపుల్ అనేది. సో అది సన్ టెంపుల్ అనమాట. అక్కడ నుంచి సన్ టెంపుల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. కస్తూరి మాత ఏమంటుందంటే, నేను కూడా నాకు చాలా కాలంగా సంతానం కలగకపోతే నేను కూడా అక్కడే కోరుకున్నా, ఇలా నాకు ఒక సంతానం కావాలి అని కోరుకుంటేనే నువ్వు నాకు పుట్టావు అది ఇది చెప్తుంది అనమాట. సూర్య భగవాను ఇచ్చిన వరం వల్లే నువ్వు నాకు పుట్టావు, అందుకని నీకు ఇంత తేజస్సు ఉంది అది అని చెప్తుంది అనమాట. సో అది విన్నాక నరసింహదేవ్ ఏమంటాడంటే, ఎప్పుడు కన్ని విని ఎరగని ఒక పెద్ద విశాలమైన టెంపుల్ నేను కట్టిస్తా అనుకుని వాళ్ళ అమ్మకి వాగ్దానం చేస్తాడనమాట. అప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట దీని కట్టడి. పెద్ద శిల్పుల్ని తీసుకొస్తాడు. వీళ్ళు అందరిని తీసుకొచ్చి 1200 శిల్పుల్ని వర్కర్స్ని పెట్టి ఇక్కడ ఒక పెద్ద టెంపుల్ని క్రియేట్ చేస్తారనమాట. అదే ఈరోజు కోనార్క్ మనకి. సో 12 years పట్టింది చేయడానికి. సో అప్పుడు ఈ కట్టడం అంతా అయిపోతుంది. బట్ ఒక 52 ton మ్యాగ్నెట్ ఉంది కదా, అది ప్లేస్ చేయలేకపోతారు అనమాట టాప్లో. సో అప్పుడు ఏం చేస్తారంటే, వీళ్ళెవరి వల్ల కాదనమాట. సో ఎన్ని డేస్ నేను ట్రై చేస్తుంటే కాదు, ఒకరోజు నరసింహదేవ్ వచ్చి, ఈరోజు రాత్రికి కానీ పని కాకపోతే నెక్స్ట్ రోజు మీ అందరినీ నేను మీ తలలు నరికేస్తా అది ఇది అనుకుంటూ వార్నింగ్ ఇస్తాడనమాట. సో వీళ్ళు భయంతో గజగజలాడుతూ ఉంటారు. అప్పుడు ఏంటంటే ఇందులో ఉండే ఒక శిల్పి వాళ్ళ కొడుకు ఫుడ్ తీసుకురావడానికి వస్తాడనమాట. ఆ చిన్న పిల్లడు ఏంటంటే, నేను ఇది నేను చేయగలను, ఈ మ్యాగ్నెట్ అంతా ఒక దగ్గర కలిపి నేను పైన ప్లేస్ చేయగలను అనుకుంటూ, సో అలా ఆ అబ్బాయి మ్యాగ్నెట్ ప్లేస్ చేసేస్తాడు. అండ్ టెంపుల్లో ఉండే ఆ స్టాచ్యూ ఏంటంటే గాల్లో తేలుతుంది అనమాట. ఇలా గాల్లో తేలుతుంది. కింద నుండి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్, పైనుండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్టార్ట్ అయ్యి రెండు వైపులా సేమ్ పోల్స్ ఉంటే అది రిప్పల్ అయ్యి గాల్లో తేలుతుంది అనమాట. సో అలా గాల్లో తేలి చూసి అందరూ షాక్ గురవుతారనమాట. సో అప్పుడు ఏంటంటే అందరూ ఏమనుకుంటారంటే, ఈ 12 years అబ్బాయి పని చేశాడు అంటే రాజుకు తెలియజేస్తే ఆయన మనల్ని చంపేస్తాడు అది అనుకుంటూ భయపడతారనమాట. అంటే వాళ్ళ నాన్న ఎవరైతే పైకి పంపించాడో వాళ్ళ నాన్న చెప్పుకుంటాడు అనమాట, ఇలా ఈ 1200 వర్కర్స్ యొక్క ప్రాణాలు నా చేతిలో ఉన్నాయని చెప్పి అక్కడి నుంచి దూకేయమని చెప్తారనమాట. టాప్ నుండి దూకి చనిపోతాడనమాట. నెక్స్ట్ డే ఏంటంటే, ఇలా వచ్చి పూజలు స్టార్ట్ చేద్దాం, ప్రాణప్రతిష్ఠ చేద్దాం అది ఇది అనుకుంటూ నరసింహదేవ్ వచ్చి వీళ్ళందరికీ ఆర్డర్స్ చేస్తాడనమాట. సో అప్పుడు చాలామంది వద్దు అని చెప్తూ ఉంటారు. అయినా వినకుండా చేద్దామని స్టార్ట్ చేస్తారనమాట. స్టార్ట్ చేసేసాక ఒక కొన్ని డేస్ తర్వాత ఆయనకి తెలుస్తుంది, ఇలా ఒక చిన్న అబ్బాయి ఆత్మహత్యతో ఇది స్టార్ట్ అయింది అని తెలుసుకున్నాక చాలా బాధపడి ఈ టెంపుల్ని క్లోజ్ చేస్తారనమాట. అప్పటి నుంచి ఇక్కడ పూజలు కానీ ఏం కానీ జరగవు అనమాట. ఇది యాక్చువల్ స్టోరీ. అలా క్లోజ్ అయింది. అప్పటి నుంచి ఇది క్లోజ్ అవుతూ అలా ఇది ఘోరంగా పడిపోయింది అనమాట. అలా రాను వచ్చి కొంతమంది కింగ్స్ దీన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. బట్ ఇందులో ఉండే స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వలన ఈ పోర్చుగీస్ ఎప్పుడైతే మనకి వీళ్ళు ట్రేడ్ స్టార్ట్ చేస్తూ ఉండేటోళ్ళో, సో అప్పుడేంటంటే వాళ్ళ ట్రేడ్కి ఇబ్బంది కలిగించేది అనమాట. ఈ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాళ్ళ కంపాస్ వర్క్ అయ్యేది కాదు, అలా స్ట్రక్ అయిపోయేది. సో అప్పుడేంటంటే వాళ్ళు వచ్చి ధ్వంసం చేసి మ్యాగ్నెట్ని తీసుకువెళ్ళిపోయారు అది అన్నట్టు మాట్లాడతారు అనమాట. సో మధ్యలో ఉండే ఈ స్టోన్స్ మధ్యలో ఉండే మ్యాగ్నెట్స్ కూడా నార్మలైజ్ అయిపోయి చాలా స్టోన్స్ పడిపోయి అవి ఇవి అనుకుంటూ చెప్తూ ఉంటారు. సో ఇది ద స్టోరీ అనమాట. అండ్ ఈ రోజుకి మళ్ళా బ్రిటిషర్స్ వచ్చి కూడా ఎంతో కొంత డెవలప్ చేశారు వీటిని. ఆఫ్టర్ దట్ మెల్లమెల్లగా మనం ఎప్పుడైతే మన చేతికి వచ్చిందో ఆఫ్టర్ దట్ ఇదంతా మనం మెల్లమెల్లగా డెవలప్ చేసుకుంది, చాలా డ్యామేజ్ అయిపోయింది. అండ్ నార్మల్గా అయితే ఎలా చెప్తారు అంటే, ఆ రోజుల్లో 3 భాగాలుగా ఉండేదన్నమాట. 3 టెంపుల్స్ ఉండేయంట. ఆ ముందు కూడా 2 టెంపుల్సే, ఆ 2 కూలిపోయాయి, ఇది ఒకటే మిగిలిందంట లాస్ట్కి. ఇది ఒకటే మనకి సన్ టెంపుల్గా మనం చెప్పుకుంటాం. ఇది ఇక్కడ స్టోరీ గైస్. సో అట్ లాస్ట్ ఇలా చిన్నగా డెవలప్మెంట్ చేసుకుంటూ ఎక్కడికక్కడ డిస్ట్రాయ్ అయిపోయి చల్లా చెదురుగా ఉండే వాటిని అంతా అరేంజ్ చేసుకుంటూ మెల్లమెల్లగా ఇలా అన్ని గ్యాదర్ చేశారనమాట, చిన్న స్టాచ్యూస్ అంతా చుట్టుపక్కల. స్టిల్ ఈరోజు కూడా ఇలాంటి కట్టడి అయితే చాలా కష్టం అనమాట. సో ఆ రోజుల్లో ఇలాంటి కట్టడి ఏంటి అని ఎవరికి అర్థం కాకి దీన్ని మిస్టీరియస్ టెంపుల్ అంటారనమాట. సో ఎవరికి అర్థం కాలేదు. ఆ రోజుల్లో 1250 AD అనమాట. ఇక్కడ నుంచి 800 years బ్యాక్. సో ఎలా కట్టేశారంటో తెలియదు అనమాట. అందుకే దీన్ని మిస్టీరియస్ టెంపుల్ అంటారు. సో మీరు చెప్పండి, ఈ రోజుల్లో ఇది సాధ్యమేనా? ఇలాంటి స్టోన్స్తో వీటితో ఇలా చెక్కి ఇలా చేయటం సాధ్యమేనా ఈ రోజుల్లో?